జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కొలిక్కి వచ్చిందా? సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ తుది చర్చలు జరిపారా? ఇక పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా క్లారిటీ వచ్చిందా? తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వగృహంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిన్నర్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీపైన, ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడ నుండి పోటీ చేయాలి అనే అంశాలపైన క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా చర్చలు నిర్వహిస్తున్నాయని ఇప్పటికే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బలమైన స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. దీంతో ఇక ఇరు పార్టీల మధ్య గౌరవప్రదమైన సీట్ల పంపిణీతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఇంకా ప్రకటన చేయలేదని, సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తొలి జాబితాను సంక్రాంతికి ప్రకటించాలనుకుంటున్నారట. ఇక ఎలాంటి వివాదాలు లేకుండా మొదటి విడత సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల కసరత్తును పవన్ కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరే నాయకుల సంఖ్య పెరిగింది. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ నాయకత్వానికి జై కొడుతూ వైసీపీ నుంచే చేరే నేతలు ఎక్కువగానే ఉన్నారు. పవన్ కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొత్తానికి పెద్ద పండుగకు ఇటు కార్యకర్తలు, నేతలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇరు పార్టీల అధినేతలు తమ పవర్ఫుల్ మీట్తో అందరిలో జోష్ నింపారు.